హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త బియ్యం కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ కొత్త రైస్ కార్డులు మీకు వస్తాయా లేదా, సో మీకు వస్తుందా లేదా మీ యొక్క మొబైల్లోనే ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ద్వారా మీకు గ్రామ వాలంటీర్స్ అప్డేట్స్, అదేవిధంగా సచివాలయ ఎంప్లాయ్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు మన గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా మీకు మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ యొక్క గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎలా చేయాలనుకుంటే మీకు టెలిగ్రామ్ ఉంటే కనుక ఇక్కడ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని సెర్చ్ బార్ లో ఏపీ గ్రామ వాలంటీర్స్ యూనియన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా గ్రూప్ అనేది కనబడుతుంది, జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఏపీ సచివాలయం అప్డేట్స్ అని ఉంటుంది. సో అందులో కూడా మీరు టెలిగ్రామ్ లో సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీకు గ్రూప్స్ ద్వారా కూడా అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క రైస్ కార్డ్ స్టేటస్ మీకు వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక ఇది కూడా డైరెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ లింక్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో అందులో నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి లేదా ఆధార్ నెంబర్ కానివ్వండి ఏదైనా ఉన్నా సరిపోతుంది. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒకరి రేషన్ కార్డ్ చెక్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ రేషన్ నెంబర్ ద్వారా చెక్ చేస్తున్నాను. ఈ విధంగా రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో చాలా మందికి ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది రావట్లేదు అంటారు. ఇప్పుడు మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీకు చేయడం జరిగింది. సో ఇక్కడ ఇలా లింక్ మీద క్లిక్ చేసినంటే ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ లేకపోయిన ఎడల ఆ కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా మీకు అవుతుంది. సో ఎగ్జాంపుల్ గా నేను రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు మొబైల్లోనే ఈ విధంగా కనబడాలనుకుంటే క్రోమ్ లో ఇక్కడ 3 చుక్కలు కనబడుతుంది. ఈ 3 చుక్కల మీద కనబడిన వెంటనే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద బ్లాక్ లో ఆ యొక్క బాక్స్ లో టిక్ చేసుకుంటే మీకు ఈ విధంగానే మొబైల్లో మీకు సిస్టమ్ వ్యూలో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా చూపించిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మనకి కొత్త రైస్ కార్డ్ వస్తుందా లేదా ఈ రేషన్ నెంబర్ అనేది తెలుసుకున్నట్లయితే కనుక ప్రెసెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే అప్రూవ్డ్ న్యూ రైస్ కార్డ్ నో బీయింగ్ జనరేటెడ్. సో మనకి వీరికి కొత్త రేషన్ కార్డ్ అంటే కొత్త రైస్ కార్డ్ అనేది వస్తుంది. సో వీరు కొత్త రైస్ కార్డ్ పొందేందుకు అర్హులని ఇక్కడ ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రైస్ కార్డ్ ప్రింట్ అయిందా లేదంటే ఈ యొక్క ఇంకా అప్రూవ్డ్ అయితే చూపిస్తుంది, ఇంకా ప్రింట్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మనకి అప్రూవ్డ్ ఫర్ ప్రింటింగ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి కొత్త రైస్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ రిజెక్టెడ్ ఫర్ ప్రింటింగ్ అని ఉంటే కనుక ఆ రిజెక్టెడ్ సంబంధించిన రీజన్ కూడా ఉంటుంది. మీకు ఇలా రిజెక్టెడ్ అని వస్తే కనుక మీ యొక్క సచివాలయం వద్దకు వెళ్ళి మీరు ఎందుచేత రిజెక్ట్ అయిందో మీ యొక్క వాలంటీర్స్ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు రిజెక్ట్ అయిన వారికి. సో వారి చేత కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రైస్ కార్డ్ స్టేటస్ అనేది మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. కొత్త రైస్ కార్డ్ వస్తుందా లేదా, కొత్త రైస్ కార్డ్ ప్రింటింగ్ కి అర్హత ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేశాను. సో అదే విధంగా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు కుటుంబ సభ్యుని పేర్లు కూడా, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్, వారి యొక్క రిలేషన్, వారి యొక్క ఏజ్, వారి యొక్క సచివాలయం పేరు, అదేవిధంగా వారి యొక్క మండలం, వారి యొక్క జిల్లా పేరు కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రేషన్ కార్డ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దేనికి సంబంధించి ఏ అప్లికేషన్ పెట్టాలి అనేది పూర్తి వివరాలు మీకు ఒక వీడియోలో మన ఛానల్లో 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఇంకా చూడలేనట్లయితే మీకు రైట్ సైడ్ కార్డ్స్ లో వదిలేస్తాను, చూడండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.